ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమం నాకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మీకు అందరికీ మా అభిషేక అగ్ని మినిస్ట్రీస్ తరపున హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ జీవితంలో క్రిస్మస్ ఆనందం మీ జీవితంలో ఇవ్వాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రిస్మస్ పండుగ మీ జీవితంలో నిజమైన క్రిస్మస్గా ఉండాలి. ఒక గొప్ప సమాధానం, ఒక గొప్ప సంతోషం మీ జీవితంలో మీరు అనుభవించాలి అని నేను కోరుకుంటున్నాను. నేను మీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, క్రిస్మస్ పండుగ నిజంగా అదెంత అద్భుతమైన దినం, ఎంత సంతోషకరమైన దినం. ప్రియులారా, రేపటి దినం మనం క్రిస్మస్ పండుగను జరుపుకోబోతున్నాం. క్రిస్మస్ పండుగ ఎప్పుడు కూడా సంతోషం తెచ్చేదేనండి. క్రిస్మస్ పండుగ సందర్భముగా పరలోకము నుంచి భూలోకానికి వచ్చిన 4 మెసేజ్లు నేను మీతో చెప్పబోతున్నాను. ఇవి డైరెక్ట్గా దేవుని దూతల నుంచి వినిపించబడిన మెసేజ్లు ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. ప్రియులారా, పరలోకం నుంచి దేవాతి దేవుడు మనిషి రూపంగా భూలోకానికి దిగి వచ్చాడు. మనిషి దగ్గరకు దేవుడే దిగి వచ్చినాడు. ప్రియులారా, దేవుడు మహిమ స్వరూపిగా దిగి రాలేదు, మనిషి రూపంలో దిగి వచ్చినాడు. అంటే దేవుడు మానవులకు దగ్గరగా వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం క్రిస్మస్ పండుగ అనే పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం. దేవుడు నిజంగా మన దగ్గరికి రావటం అదెంత అద్భుతమైన విషయం. ప్రియులారా, దేవుని వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని అందరూ వెతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడే మానవుని దగ్గరకు వచ్చాడు. ప్రియులారా, మహిమా స్వరూపాన్ని విడిచిపెట్టి మట్టి రూపంలో మానవుని పోలికలో మానవుని దగ్గరగా దేవుడు వచ్చిందే క్రిస్మస్ పండుగ అండి. ఈ రోజున దేవుడు మీ దగ్గరకు వచ్చాడు. అది మనకెంతో సంతోషకరమైన దినం. ఇమ్మానుయేలు అని పేరు, అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దేవదూత చెప్తుంది, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ఇదిగో ఇప్పుడు నెరవేరుతుంది. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థం ఏంటి అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రియులారా, దేవుడే శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. కారణం, నశించిపోతున్న మానవులను రక్షించటానికి ఆయన వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసయ్య చెప్పాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అని అందరూ ఒక పండగ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే నశించిపోతున్న మానవులందరికీ రక్షణ దొరికే ఒక అద్భుతమైన అవకాశం. మానవునిగా దేవుడు వచ్చాడు, నశించిపోతున్న మానవులందరినీ రక్షించటానికి, మానవులందరి కొరకు ఆయన తన ప్రాణత్యాగం చేయటానికి గాను, మానవులందరికీ రక్షణ ఇవ్వటానికి గాను, వారి పాపముల నుండి వారిని రక్షించటానికి గాను దేవుడే పుట్టాడని దేవుని దూత ఇక్కడ చెప్తున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్తున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. యేసు అంటే అర్థం రక్షకుడు అని అర్థం. ప్రియులరా, ఎవరిని రక్షిస్తాడు అంటే తన ప్రజలను రక్షిస్తాడు. అంటే ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, ఇక నేను నీ బిడ్డగా జీవిస్తాను, నన్ను రక్షించు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారినే రక్షిస్తాడండి. కాబట్టి ఆయన వారిని రక్షించటానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా అసలు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక సందర్భముగా దేవదూత ఎవరిని దర్శించారు అంటే మరియమ్మను దర్శించారండి. మరియమ్మను దర్శించినప్పుడు మరియమ్మ ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఒకరోజు వెంటనే దేవుని దూత లోపలికి వచ్చి అనే మాట రాయబడింది. అంటే బహుశా మరియమ్మ ఒక గదిలో తలుపు వేసుకొని ఒంటరిగా ప్రార్థన చేస్తుందేమోనండి. దేవదూత లోపలికి వచ్చి మరియమ్మతో మాట్లాడుతూ ఒక మాట చెప్తుంది. ఏంటి అంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము అని దేవుని దూత మరియమ్మతో మాట్లాడారు. దయాప్రాప్తురాలా అంటే దయ పొందిన దానా అని అర్థం. ఆ రోజున లోకంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది యవనస్తులైన వారు ఉన్నారు. ఇంకా మెస్సియా కన్యక గర్భంలో పుడతాడు అని చెప్పిన యెషయా ప్రవచనాన్ని బట్టి అనేక మంది వివాహం చేసుకోకుండా మా గర్భంలో రక్షకుడు జన్మించాలని ఎదురు చూసిన స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. అయితే దేవుని వలన కృప పొందిన స్త్రీ మరియ. ప్రియులారా, పరలోకం నుండి ఇప్పుడు
దిగి వచ్చిన ఒక వర్తమానం ఏంటి అంటే దేవుని కృప మానవుని దగ్గరకు దిగి వస్తుంది. మొట్టమొదటిగా కృప అనే పదం చెప్పబడింది ఇక్కడే ప్రియులారా. యేసయ్య ద్వారానే మనకు కృప దొరికిందండి. యేసయ్య ద్వారానే మానవుల మీద జాలి దొరికింది ప్రియులారా. యేసయ్య ద్వారా మానవుడు పాపము నుండి రక్షించబడటానికి, మానవుని మీద దేవుడు జాలి పడటానికి ఒక కృప దొరికింది ప్రియులారా. ఆ కృప మరియమ్మకు దొరికింది మొట్టమొదట. మరియా, నువ్వు కృప పొందావని దేవదూత చెప్పినప్పుడు, ఏమిటో శుభవచనం, దేవదూత నా దగ్గరకు వచ్చారు, ఏ శుభవచనం చెప్పబోతున్నారు అని మరియమ్మ ఎదురు చూసింది. వాస్తవానికి మరియమ్మ రక్షకునికి తల్లిగా మారాలని తను ఎదురు చూడలేదు, తను అడగను కూడా లేదు. ఆమె ఏం శుభవచనం చెప్పబోతుందో దేవదూత, నా కుటుంబాన్ని దీవించబోతుందా, లేకపోతే నా కాబోయే భర్త యోసేపు నేను వివాహం చేసుకోబోతున్నాను, మా కుటుంబాన్ని దేవుని దూత దీవించబోతున్నారా, లేక ఇంకా మాకేమైనా విషయాలు దేవుడు చెప్పబోతున్నారా, ఆ శుభవచనం ఏంటి అని మరియమ్మ ఆలోచించుకుంటూ ఉండగా ఆ దేవదూత చెప్తున్న ఒక మాట ఏంటి అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. ఆ దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. మొట్టమొదటిగా పరలోకం నుండి దిగి వచ్చిన ఒక వర్తమానం ఏంటి అంటే, మరియా భయపడకు, దేవుని వలన కృప పొందావు. మానవ జీవితంలో ఉన్న భయాన్ని తొలగించడానికి దేవుడు మొట్టమొదట పరలోకం నుండి ఇస్తున్న సందేశం, నువ్వు భయపడకు, దేవుని కృప ఉన్నది, నువ్వు పొందుకునే ఒక అవకాశం ఉన్నది. మరియా భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందితివి అని ఆ రోజున దేవుని దూత చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున మీరే పరిస్థితుల్లో భయపడుతున్నారు, మీతో కూడా దేవుడు చెప్తున్నాడు, భయపడబాకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే దేవదూత గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెప్తుంది, భయపడకండి అని చెప్పిన తర్వాత ఒక వర్తమానాన్ని ప్రారంభించింది. భయపడకండి అని చెబుతూ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఇది ప్రజలందరికీ సంతోషం కలిగించే ఒక వర్తమానం. మీరు ఇక భయపడవలసిన అవసరం లేదు, మీరు భయపడకండి అని దేవుని దూత అక్కడ గొర్రెల కాపరులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, క్రిస్మస్ సందేశం ఏంటి అంటే, భయపడకుము. దేవుడు నిన్ను భయపడకుండా చేయటానికి, నిన్ను ధైర్యపరచడానికి, దేవుడు నీకు సహాయం చేయటానికే ఆయన ఈ లోకంలో జన్మించినాడు. ప్రియులారా, భయం ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుందంటే, పాపం చేసినోడు భయపడతాడండి. పాపం చేసినోడే భయపడతాడు. నీతిగా జీవించేవాడు ఎప్పుడు భయపడ్డండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చెప్పబడుతుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని చెప్పబడిందండి. వాళ్ళు ధైర్యంగా ఉంటారు, వాళ్ళు భయపడరు. భయపడేది ఎవరంటే పాపంలో ఉన్నవారు. అంటే పాపములో ఉన్న మానవుడు పాపము నుండి విడుదల పొందితే, లేక పాపాన్ని ఎవరైనా క్షమిస్తే భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా ఆయన చేయబోతున్న కార్యాన్ని బట్టి ఇక ప్రజలందరికీ గొప్ప సంతోషం కలగబోతుంది అని దేవదూత ఆ రోజు చెప్తా ఉంది. నిజంగా ప్రియులారా, ప్రపంచమంతటికి ఎంత సంతోషం ప్రియులారా ఈ క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. ఒక గొప్ప సంతోషంతో జరుపుకుంటారు. ఆయా ప్రాంతాలకి పండుగలు ఉన్నాయి, ఆయా జాతుల వారికి పండుగలు ఉన్నాయి, కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితం. అయితే ప్రపంచమంతటా జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ పండుగ అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కాలానికే మూల పురుషుడు. కాలాన్ని కూడా ఎలాగ వాడారు? క్రీస్తు శకము అని, క్రీస్తుకు పూర్వము అని వాడారు. అంటే క్రీస్తు కాలమునకు మధ్యవర్తి అని అందరూ ఒప్పుకున్నారు, చరిత్రకారులే ఒప్పుకున్నారు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ప్రపంచం అంతటికి సంతోషం, భయం పోయింది. మరియమ్మతో దేవుని దూత చెప్తుంది, మరియా ఇక నువ్వు భయపడకు, దేవుని వల్ల కృప పొందావని చెప్తుంది. అలాగే ఈ క్రిస్మస్ రోజున దేవుడు మీతో కూడా చెప్తున్నాడు, ఇక మీరు భయపడకండి, దేవుని వల్ల మీరు కృప పొందారు, ఇక నుంచి దేవుని బిడ్డలుగా జీవించండి. ఇప్పటివరకు మీ జీవితాలు ఎలా సాగిపోయినాయో, దేవునికి విరోధంగా జీవించారో, దేవునికి దూరంగా జీవించారో, లేక దేవునికి ఇష్టం లేని కార్యాల్లో అలాగే జీవిస్తూ నలిగిపోతూ మీ జీవితాలు గడుపుకున్నారో, లేక ఒంటరితనముతో అలాగే భయపడుతూ బాధపడుతూ అలాగే మీ జీవితాలు గడుపుకున్నారో, వాటన్నిటికి ఒక ముగింపు ఈ రోజే. ఏంటి అంటే, దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు, దేవుడు మానవుడిగా భూలోకంలో పుట్టాడు, దేవుడు నిన్ను దర్శించడానికి వస్తున్నాడు, నీకు తోడై ఉండటానికి వస్తున్నాడు, ఇమ్మానుయేలుగా వస్తున్నాడు. కాబట్టి ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. రక్షకుని దగ్గరకు రా,
ఈ క్రిస్మస్ పండుగ రోజు ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకో. అదేంటి అంటే, ప్రభువా ఎప్పటి వరకు నీకు దూరంగా ఉన్నాను, అందుకే నా జీవితంలో భయం. ఇప్పుడు నేను ఇక నీ దగ్గరగా వస్తా. ఎప్పటి వరకు నీకు విరోధమైన పనులు చేశాను, అందుకే నా జీవితంలో భయం. ఇక ఇప్పుడు నేను నీకు ఇష్టమైన పనులు చేయడానికి నేను ఒక తీర్మానం చేసుకుంటా. ఇక ఈ భయం అంతా నా జీవితంలో తొలగిపోవాలి. ఇక సంతోషం ప్రారంభం అవ్వాలి నా జీవితంలో. ప్రజలందరికీ మహా సంతోషం కలిగే శుభవర్తమానం కలిగిన రోజు కదా ఇది. ఆ సంతోషం నాకు కావాలి అని మీరు తీర్మానం చేసుకుంటే దేవుడు మీ జీవితంలో ఆ భయాన్ని తొలగించి ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. ప్రియులరా, బాల్యకాలం నుంచి నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాను. మా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి కూడా దేవునిలోనే పెంచినారు. కాబట్టి ప్రతి క్రిస్మస్ పండుగ ఒక గొప్ప సంతోషంగా ఉండేది. క్రిస్మస్ పండుగ ముందు రోజు మా ఇంట్లో, మా కుటుంబంలో మా మామయ్యోళ్ళు, మా చిన్నమ్మోళ్ళు, వాళ్ళతో కలిసి నేను ఒక చిన్న పిల్లవాడిగా పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు నేను గమనించానండి. క్రిస్మస్ పండుగ రాగానే వాళ్ళందరూ కలిసి ఆ రోజు చర్చికి వెళ్ళబోయే ముందు వాళ్ళందరూ ఒకరినొకరు క్షమాపణ కోరుకుంటారు. అంటే క్రిస్మస్ రోజు క్రీస్తు ప్రభుకి ఒక నూతనంగా జన్మించాలని ఒక ఆశ. కాబట్టి ఇంట్లో ఉన్న ఒకరినొకరు అన్నదమ్ములు, అక్కచెల్లెండిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ సంవత్సరంలో ఒకవేళ నిన్ను ఎక్కడైనా నేను బాధ పెట్టానేమో, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నేను క్రీస్తు బిడ్డగా ఉండాలి, క్రిస్మస్ ఆనందం అనుభవించాలని ఒకరినొకరు అలా క్షమాపణ కోరుకోవటం నేను చూశాను ప్రియులారా. అప్పుడు నేను కూడా నాకు తెలియకుండా వాళ్ళతో అలా అనుకుంటా ఉండేవాళ్ళం. మా మామయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అలాగ అంటున్నప్పుడు నేను కూడా అలా అంటూ ఉండేవాడిని. ఇప్పుడు నేను ఆలోచిస్తే క్రీస్తు మనలో జన్మించాలంటే మన పాపాలు క్షమించబడాలి, క్రీస్తు ఆనందం మనం అనుభవించాలి, క్రిస్మస్ ఆనందం మనం అనుభవించాలంటే పాపం మనలోంచి పోవాలి. అవసరమైతే ఎవరినైతే మనం బాధ పెట్టామో వారి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ కోరుకొని తగ్గించుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందం మనం అనుభవిస్తాం ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పాపముల్ని మళ్ళీ రక్షించడానికి వచ్చాడు, ఆ పాపము శాపాన్ని తొలగించడానికి వచ్చాడు. కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవించాలంటే మన పాపం నుండి మనం బయటకు రావాలి. అయితే ప్రియులారా, బాల్యకాలంలో క్రిస్మస్ పండుగ అంటే మాకు ఇలా సంతోషంగా ఉండేది. యవనస్తులు ఎదిగిన తర్వాత కొన్ని రకాలైన పాపంలో నేను పడిపోయిన తర్వాత నా సమాధానం కోల్పోయాను. క్రిస్మస్ పండుగ వస్తుండగా కొత్త బట్టలు తీసుకునే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం, కానీ నా హృదయంలో ఏదో తెలియని అశాంతి. ఇంకా ఏదో చేయాలి, ఏం చేయాలో అర్థం కాదు, కానీ ఏదో చేయాలని మాత్రం ఖచ్చితంగా నా మనసులో అనిపిస్తూ ఉండేది. ఆ రోజు చర్చికి వెళ్ళి వచ్చేవాడిని. అయితే మారు మనసు పొందకుండా ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల పాటు నేను క్రిస్మస్ పండుగ అలా జరుపుకున్నాను అనమాట. అప్పుడు నేను చర్చికి వెళ్ళి వచ్చినా, మమ్మోళ్ళతో వెళ్ళి వచ్చినా, వాక్యం విని వచ్చినా నాకు ఏ సంతోషం ఉండేది కాదు. క్రిస్మస్ పండుగ నాకు ఒక వెలితిగానే మిగిలిపోయింది. ఏదో తెలియని వెలితి, ఏంటో నాకు అర్థం కాల. అయితే 1999వ సంవత్సరం సరిగ్గా నవంబర్ నెల 26వ తారీఖున ప్రభు నన్ను దర్శించారు. ప్రభుకు నా హృదయాన్ని అప్పగించాను. నా 19వ సంవత్సరంలో ప్రభుని నా రక్షకునిగా అంగీకరించాను. నా పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని వాటన్నిటిని విడిచిపెట్టాను. ప్రభు నా హృదయంలోనికి వచ్చారు. ప్రియులరా, 99వ సంవత్సరం క్రిస్మస్ పండుగ నా జీవితంలో మరిచిపోలేని పండుగ. ఆ క్రిస్మస్ పండుగ రోజు నేను గొప్ప సంతోషం అనుభవించానండి, ఒక గొప్ప ఆనందం అనుభవించాను. నేను వెతుకుతున్నదేదో నాకు దొరికింది అన్నట్లుగా ఉండింది ప్రియులారా. అప్పటి వరకు నేను కోల్పోయింది ఏంటో నాకు తెలిసింది. అప్పటి వరకు నేను దేని కొరకు వెతుకుతున్నానో అది నాకు దొరికినట్టుగా ఒక నిండుదనం, ఒక గొప్ప సంతోషం నేను అనుభవించాను. క్రిస్మస్ పండుగ ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప అద్భుతంగా మారాలా? యేసుని మీ హృదయంలో ఆహ్వానించండి. అసలు క్రిస్మస్ ఆనందం మీ జీవితంలో ఉంటుంది. ఇంకో మాట చెప్తున్నాను, ఒక పండగ రోజే కాదు ఆనందం. యేసయ్య మీ హృదయంలో ఉంటే ప్రతిరోజు నీకు క్రిస్మస్సే, ప్రతిరోజు దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. నా జీవితంలో నేను అనుభవించానండి. ఎప్పుడైతే ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని, ప్రభు నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకొని, ప్రభు నా హృదయంలోనికి రండి అని ఆయన స్వీకరించాను. ఒక గొప్ప సంతోషం నేను అనుభవించానండి. నా జీవితంలో ఎన్నడూ నేను అనుభవించినంత ఆనందం అనుభవించాను. ఆ రోజు ప్రభు నాకు దొరికాడు, యేసు నా హృదయంలోనికి వచ్చాడు. ఇక నేను యేసయ్య బిడ్డగా మారిన దినం అదే క్రిస్మస్ పండుగ నాకు. ప్రియుడా, ఈ క్రిస్మస్ పండుగ నువ్వు ఎలా జరుపుకుంటున్నావు? దేవుని బిడ్డగా మారి జరుపుకుంటావా? దేవునికి దూరంగానే ఉండి జరుపుకుంటావా? బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది క్రిస్మస్ పండుగ పేరు చెప్పుకొని సినిమా హాల్కి వెళ్తారు, క్రిస్మస్ పండుగ చెప్పుకొని తాగుతారు, క్రిస్మస్ పండుగ చెప్పుకొని వ్యభిచారం చేసే దౌర్భాగ్యులు ఉన్నారు. యేసు ప్రభు పుట్టింది పాపములో నుండి నిన్ను బయటికి రక్షించడానికి, ఇంకా పాపం చేయడానికి కాదు ప్రియులారా. క్రిస్మస్ పండుగ పెట్టుకుని డ్రామాలు వేసుకొని నువ్వు తాగి ఎంజాయ్ చేయమని కాదు. అవన్నీ ఆపండి. ఈ క్రిస్మస్ పండుగ రోజు మీరు క్రీస్తుని మీ హృదయంలో స్వీకరించండి. పాపానికి ముగింపు చెప్పండి, పరిశుద్ధతకు వెల్కమ్ చెప్పండి, చీకటికి గుడ్ బై చెప్పండి, వెలుగుకి వెల్కమ్ చెప్పండి. అదే క్రిస్మస్ మీ జీవితంలో. యేసుక్రీస్తు ప్రభు ఆనందం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆనందాన్ని కోరుకోండి ప్రియులారా. ఇప్పటి వరకు మీరు గొప్ప ఆనందాన్ని పోగొట్టుకున్నారు. దేవదూత గాబ్రియేలు దూత ఆ గొర్రెల కాపరులతో చెప్తుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అయితే ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించావో లేదో,
ఇంకా అనుభవించకపోతే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే ప్రభుని హృదయం ఆహ్వానించు. ప్రియులారా, క్రిస్మస్ పండుగ యేసుతో జరుపుకున్న ఆ పండుగ నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. యేసు లేని క్రిస్మస్ పండుగ ఒక వెలితే. నీ కొత్త బట్టలు ఉండొచ్చు, నువ్వు కోరుకున్న తిండి తినొచ్చు, కానీ అది నీ జీవితంలో మాత్రం ఒక వెలితే. ఎందుకంటే క్రీస్తు లేడుగా. క్రీస్తు లేని క్రిస్మస్ నీదేం క్రిస్మస్? క్రీస్తు నీకు రక్షకునిగా ఉంటే అది నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు పుట్టినప్పుడు మరియమ్మతో కానీ యోసేపుతో కానీ దేవదూత చెప్తున్న మాట ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును, కాబట్టి ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. నిన్ను రక్షించని రక్షకుడు పుట్టిన ఆనందం నీకేం కలుగుతుంది? నిజమైన ఆనందం నువ్వు అనుభవించాలంటే నువ్వు రక్షణ అనుభవించు, రక్షణ ఆనందం అనుభవించు, రక్షకునిలో ఉన్న ఆనందం అనుభవించు. రక్షకుడు యేసు అంటే నువ్వు యేసు పుట్టాడని పండుగ జరుపుకుంటా ఇంకా రక్షణ పొందకపోతే నీ క్రిస్మస్ యేసయ్యకు ఒక దుఃఖకరమైన క్రిస్మస్సే. ఎందుకంటే యేసయ్య నేను చూసినప్పుడు అయ్యో ఇంకా నరకానికి వెళ్ళిపోతావా, ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు దేవునికి లోబడకుండా జీవిస్తావు, ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా పాపానికే వెళతావని దేవుడు నేను చూసి దుఃఖపడతాడు. యేసయ్యను ఏడిపించే క్రిస్మస్ ఈ క్రిస్మస్ నీకు? యేసయ్య నీ కొరకు మహిమను విడిచిపెట్టి మట్టిగా ఈ భూలోకానికి వచ్చాడు. తను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేని వానిగా చేసుకున్నాడు. ప్రియులారా, క్రిస్మస్ సందేశం చెప్తుంది, మరియమ్మ దూతో దేవుని దూత, మరియను భయపడకు, దేవుని వాళ్ళని కృప పొందావు అని చెప్తుంది. అలాగే యోసేపు తోటి దేవదూత చెప్తుంది, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కాబట్టి ఆయనకు యేసు అనే పేరు నువ్వు పెడతావు అని చెప్తుంది. అంటే భయమును తొలగించింది మరియమ్మతో మాట్లాడుతున్నప్పుడు, రక్షణ తీసుకుని వచ్చింది యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు, గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నప్పుడు గొప్ప సంతోషాన్ని తీసుకుని వచ్చింది. ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం. మరి నువ్వు ఏం పొందుకుంటున్నావు? నీ భయం నుండి నువ్వు విడుదల పొందాలి, నీ పాపం నుండి నువ్వు బయటకు రావాలి. రెండవది రక్షణ నువ్వు సంపాదించుకోవాలి. మూడవది గొప్ప సంతోషాన్ని నువ్వు అనుభవించాలి. అదే నీ పట్ల దేవుని చిత్తమై ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కొద్ది గంటల్లో క్రిస్మస్ పండుగలోనికి మనం ప్రవేశించబోతున్నాం. కొద్ది గంటలే, కొద్ది సమయమే ఉంది. ఇంకా ఈ కొద్ది సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒక్క మాట చెప్తున్నాను, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసుని నీ హృదయంలో చేర్చుకొని యేసుతో కలిసి నూతన సంవత్సరంలో అడుగుపెట్టు. అసలు నీ జీవితం నూతన రీతిలో మారిపోద్ది. ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చేస్తుంది. చీకటితో నిండిన జీవితానికి వెలుగును తెచ్చేదే క్రిస్మస్. ప్రియులారా, అందుకే అన్ని చోట్ల క్యాండిల్స్ వెలిగించి సర్వీస్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే వెలుతురు రావాలి మా జీవితానికి అని. అలాగే కొన్ని ఇళ్ల ముందు నక్షత్రం పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటంటే వెలుతురు రావాలి మా జీవితంలో అని అర్థం. ప్రియులారా, నక్షత్రం జ్ఞానులను యేసయ్య దగ్గరకు నడిపించింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ నిన్ను యేసయ్య దగ్గరకు నడిపించాలని చూస్తుంది. నువ్వు జ్ఞానిగా ఉంటావా, అజ్ఞానిగా ఉంటావా? అజ్ఞాని అయిన హేరోదు రక్షకుని గురించి విన్నా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాడండి. ఇంకా ఆయనకు విరోధంగా కార్యాలు చేయడానికి ప్రయత్నించాడు. జ్ఞానులు యేసును వెతుకుతా వెళ్ళారా? ఒక నక్షత్రం వారిని యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళింది. వాళ్ళు యేసయ్యని కనుగొన్నారు. ఆ రోజు వారు యేసయ్యని ఎంతో స్తుతించారు, ఎంతో సంతోషించారు, చరిత్రలోనికి ఎక్కారు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారారు. ఈరోజు జ్ఞానుల గురించి మనం చెప్పుకునేలాగున వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. ప్రియుడా, ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఆశీర్వాదంగా దేవుడు చేయాలని కోరుతున్నాడు. అందుకే ఈరోజు ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించే. ఇప్పటి వరకు జీవించిన జీవితం ఇక చాలు ప్రభువా, ఇక నుంచి నా జీవితం క్రీస్తుతో కూడిన జీవితం, ఇక నుంచి నా జీవితం ప్రతిరోజు క్రిస్మస్ అని ప్రభుతో చెప్పండి. నాలుగవదిగా క్రిస్మస్ రోజు వినిపించబడుతున్న ఒక పాట. ఆ పాట ఎక్కడి నుంచి వినబడుతుందంటే పరలోకం నుంచి వినబడుతుందండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయిచుండెను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగుతుంది. నాకు సమాధానం లేదు, సంతోషం లేదని నువ్వు కుమిలిపోతున్నావే. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నంతకాలం నీ జీవితంలో సమాధానం ఉండదు. నువ్వు ఆయనకి ఇష్టడుగా మారు. యేసుకు నీ హృదయమే. యేసుతో పాటు క్రిస్మస్లో ప్రవేశించు. నువ్వు అనుభవించే ఆనందం అది మహిమాయుక్తమైనది. చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం మీరు అనుభవిస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ రోజే నీ అన్నీ సరి చేసుకో. ఎవరెవరితో శత్రుత్వం ఉందో వాళ్ళందరితో సరి చేసుకో. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాయి. నీ పాపాలకు ఒక ముగింపు చెప్పేసాయి. ఈ క్రిస్మస్తో నీ పాత రోత జీవితానికి ఒక ముగింపు చెప్పేసాయి. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా చెప్పు, యేసయ్య నువ్వు పుట్టావు, నేను పుట్టే ఆత్మీయంగా చెప్పు. అది నిజమైన క్రిస్మస్ అండి. యేసయ్య నువ్వు మహిమను విడిచిపెట్టి మట్టి శరీరాకారంగా నువ్వు పుట్టావు.
ఇప్పుడు నేను పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధునిగా నీలో నేను నూతన జన్మ పుడతా. ఇదే క్రిస్మస్ పండుగ. ఎలా కానీ మీరు చెప్పగలిగితే దేవునికి ఎంత సంతోషమో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమంతా గొప్ప సంతోషం కలుగుతుందట. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన ఆ సందర్భంలో పరలోకమంతా గొప్ప సంతోషం కలుగుతుంది. దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి చెప్పారు, భయపడకండి, దేవుని రక్షణ మీ దాకా వచ్చేసింది, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని పెట్టబడటం మీరు చూస్తారు అని చెప్పేసి ఆ దూత ఆనవాలు ఆ గొర్రెల కాపర్లకు ఇచ్చి దూత పరలోకానికి అలా వెళతంటే ఈ దూతను ఎదుర్కోవటానికి పరలోకం నుంచి ఇంకొంతమంది దేవదూతలు వస్తున్నారు. ఇప్పుడు ఆ దూతలు ఈ దూత అందరూ కలిసి పాడుతున్న పాట సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ప్రియులారా, యేసయ్య పుట్టాడని అంత ఆనందిస్తున్నారే, యేసయ్య ఇచ్చే రక్షణ ఇంకా మానవుడు అనుభవిస్తే ఇంకా దేవదూతలు ఇంకెంత ఆనందిస్తారో చెప్పడానికి వీల్లేదండి. అందుకే ఒక వ్యక్తి మారితే, ఒక పాపి పశ్చాత్తాపడితే, ఒక వ్యక్తి క్రీస్తుకు తన హృదయం ఇస్తే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందట. యేసు ప్రభు పుట్టాడని అప్పటికి ఇంకా రక్షణ కార్యం జరగల, మానవులకి ఇంకా రక్షణ రాలా, ఆయన బలియాగం చేయలా. కానీ రక్షణ కార్యం చేయటానికి, బలియాగం చేయటానికి ఆయన పుట్టాడని ఒక వార్త మనుషులకు అందించిన తర్వాత దేవదూతలు ఇంత ఆనందించారంటే నిజంగా ఒక వ్యక్తి ఆ రక్షణ సంపాదించుకుంటే ఇంకెంత ఆనందిస్తారు. పరలోకం ఆనందిస్తుంది. ప్రియులారా, మీరు రక్షణ పొందితే, మీరు క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకుంటే పరలోకం ఆనందిస్తుంది. నువ్వు క్రీస్తుకు దూరంగా ఉంటే నిన్ను చూసి పరలోకం కూడా దుఃఖపడుతుంది. ప్రియుడు, ఇప్పుడు దూతతో కలిసి పరలోక సైన్య సమూహమంతయు అని చెప్పబడింది. కెరాపులు ఉంటారు, సెరాపులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. పరలోకం ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది, అందరికీ గొప్ప సంతోషం. యేసయ్య జన్మదినం. మరి నీకు నిజంగా సంతోషమేనా? యేసయ్య జన్మదినం నీకు సంతోషమైతే ఆయన ఎందుకు పుట్టాడో ఆ కార్యం నువ్వు అనుభవించాలిగా. మరి తన ప్రజలను వారి పాపలను రక్షించడానికి ఆయన పుట్టాడు. మరి నువ్వు రక్షణ పొందితే అది నీకు సంతోషం. నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు తినటానికి, కొత్త బట్టలు కట్టుకోవడానికి క్రిస్మస్ పండుగ అంటే ఒక పండుగ. నువ్వు దేవుని దుఃఖపెట్టి నువ్వేదో ఆనందిద్దాం అనుకుంటున్నావా? నీకు సమాధానం ఉండదు. నువ్వు దేవుని సంతోషపెట్టే జీవితం నువ్వు జీవిస్తే నీకు సమాధానం కలుగుతుందట. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగుతుందట. ఆయనకి ఇష్టడుగా ఉన్న నీకు సమాధానం దిగి వస్తుందట. ప్రియులారా, మానవ జీవితానికి ఒక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు అండి. అంతకుముందు మనుషులు పుట్టారు, చనిపోతున్నారు, చనిపోతే నరకానికి పోతామనే భయంలోనే బ్రతికారండి చాలామంది. అందుకే చాలామంది దేవునికి దగ్గరగా రాలేకపోయేవాళ్ళు ఆ దినాల్లో. దేవుని దగ్గరికి వెళ్తే అమ్మో దేవుడు శిక్షిస్తాడు, మన పాపంలో శిక్ష పొందుతాం, మనల్ని నరకానికి పడేస్తాడు దేవుడు అని అందరూ భయపడుతున్నారు ఆ రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవుడు దేవునికి శత్రువు కాదు, మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు అని దేవుని ప్రేమను తెలియజెప్పిందే ఈ క్రిస్మస్ పండుగ అండి. దేవుడు ఒక గొప్ప బహుమానం మనకి ఇచ్చేసాడు. యోహాను సువార్త 3:16 చెప్పబడుతుంది, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మనం విశ్వాసం ఉంచి మనం నశింపక రక్షణ పొందాలని, నిత్య జీవం పొందాలని ఆయన మనకి ఇచ్చేసాడు ఒక గిఫ్ట్గా. క్రిస్మస్ గిఫ్ట్గా యేసయ్యను తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చాడు ఒక రక్షకుడిగా. ఈ క్రిస్మస్ గిఫ్ట్గా నువ్వు దేవునికి ఏమిస్తావు? యేసయ్య గిఫ్ట్గా? యేసయ్య అడుగుతున్నాడు, నీ జీవితం ఇస్తావా? నీ హృదయం ఇస్తావా? యేసయ్యకు ఇక నీ పరిశుద్ధ జీవితాన్ని ఇస్తావా? యేసయ్యకు నీ నీతి కలిగిన జీవితాన్ని ఇస్తావా? యేసయ్య నీకు గిఫ్ట్గా వచ్చాడు. నీ జీవితాన్ని యేసయ్యకి నువ్వు గిఫ్ట్గా ఇస్తే నిజంగా నీ జీవితం సార్థకమైనట్లే. ప్రియులారా, మీరు కానీ మీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వకుండా మీ చేతుల్లోనే పెట్టుకొని నా లైఫ్, నా ఇష్టం, నా ఎంజాయ్మెంట్ అంటే నువ్వు నశించే నరకాగ్నికి వెళతావు, ఆ దేవునికి దుఃఖం. అప్పుడు క్రిస్మస్ ఆనందం నువ్వు అనుభవించలేవు. క్రిస్మస్ ఆనందం అనుభవించాలంటే దేవుడిచ్చిన గిఫ్ట్ కూడా తీసుకో. ఆ గిఫ్టే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ గిఫ్టే రక్షణ. ఆ గిఫ్ట్ నువ్వు పొందితే నీకు సమాధానం, సంతోషం కలుగుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు కాలాన్ని నిర్ణయించి ఈ సమయానికి ఆయన్ని పుట్టాలి అని భూలోకంలో ఆయన్ని పంపించాడు. ప్రియులారా, 2014 సంవత్సరాలు, 2013 నిండిపోతుంది కాబట్టి 14 అన్నాను. ఇన్ని సంవత్సరాలు యేసయ్య పుట్టిన ఆ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇన్ని సంవత్సరాలు యేసయ్య చేసిన బలియాగాన్ని గురించి ప్రకటించబడుతుంది లోకంలో. నువ్వెన్నిసార్లు దేవుని బలియాగాన్ని గురించి విన్నావో, నువ్వెన్నిసార్లు దేవుని పుట్టుకను గురించిన వర్తమానాలు విన్నావో, నువ్వెన్నిసార్లు ఇంకా దేవుని అనేక వాక్య భాగాలు విన్నావో, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నీ జీవితంలో అసలు నిజంగా యేసయ్య నువ్వు ప్రేమించే వ్యక్తివేనా? నిజంగా చెప్తున్నాను, యేసయ్య నువ్వు ప్రేమించే వ్యక్తి కాదు.
మనం ప్రేమించిన వాళ్ళు బాధపడాలని మనం కోరుకోమండి, వాళ్ళు సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాం. నువ్వు యేసయ్యను ప్రేమించే వ్యక్తివైతే యేసయ్యని సంతోషపెట్టే జీవితంలోనికి నువ్వు వచ్చేస్తావు. ఈ క్రిస్మస్ పండుగ నువ్వు సంతోషంగా ఉండాలి, యేసయ్యని సంతోషపెట్టేదిగా నీ జీవితాన్ని అప్పగించాలని దేవుడు ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం మీరు అనుభవించాలి. దేవదూతలందరూ ఎలా ఆనందించారో, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానమని, అలాగే ఈ క్రిస్మస్ పండుగ రోజు నువ్వు దేవునిని మహిమపరచి నువ్వు ఆనందం అనుభవించాలి, సమాధానం అనుభవించాలి. మీరు మాత్రమే కాదు ప్రియులారా, మీ కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్ళండి, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండండి, కుటుంబం అంతా ఇక ప్రతి వారం దేవుని మందిరంలో ఉంటామని, ఆ రక్షణ స్వీకరిస్తామని దేవునితో చెప్పండి. దేవునికి అది ఎంతో సంతోషం. అటువంటి క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు ఈ రోజున మీకందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. క్రిస్మస్ యొక్క సందేశాన్ని ఈ రీతిగా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మా భయాన్ని తొలగించావు, నీవు మా దగ్గరకు వచ్చావు, నీ రక్షణ మాకు ఇచ్చావు, నీ పరిశుద్ధత మాకు ఇచ్చావు, మమ్మల్ని ఎంతో ప్రేమించావు ప్రభువా. ప్రభువా, నీ పుట్టిన దినమున దేవదూతలు ఎంత ఆనందించారో, నిన్ను చూసిన గొర్రెల కాపరులు ఎంత ఆనందించారో, నిన్ను చూసిన జ్ఞానులు ఎంత ఆనందించారో, నీవు జన్మించినప్పుడు మరియమ్మ ఎంత ఆనందించిందో, యోసేపు ఎంత ఆనందించాడో ప్రభువా, ఆ ఆనందం మేము అనుభవించినట్లు కృప దయచేయండి. అటువంటి క్రిస్మస్ ఆనందం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు నేను విడుదల చేస్తున్నాను ప్రభువా. వారి కుటుంబాలు ఇటువంటి ఆనందం కలుగునట్లు కృప దయచేయండి. వారందరూ రక్షింపబడి ప్రభువా పరలోక రాజ్యమునకు వారసులుగా తమను సిద్ధపరచుకొని ఒక గొప్ప క్రిస్మస్ ఆనందం ఈ బిడ్డలందరూ అనుభవించడానికి కృప దయచేయండి తండ్రి. ఈ పండుగ హడావిడిలో పడి ఎక్కడ ఎవరు ఏ పాపము చేయనీయకుండా వారిని మీరు అడ్డగించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ బిడ్డలందరినీ రక్తకోట్లో భద్రపరచండి. ఈ పండుగ వీరి జీవితంలో ఒక క్రమమైన రీతిలో, ఒక సంతోషకరమైన రీతిలో, ఒక సమాధానకరమైన రీతిలో జరుపుకోవడానికి కృప దయచేయండి తండ్రి. మా పిల్లలందరినీ దర్శించండి ప్రభా. గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన బిడ్డలను ప్రభా మరలా నీ దరికి చేర్చండి నాయన. వారిని ఎత్తుకోండి తండ్రి. అయ్యా, వారిని నీ బిడ్డలుగా మార్చండి. ఈ క్రిస్మస్ రోజున ప్రభా నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు కూడా ఆత్మీయంగా జన్మించడానికి తీర్మానం చేసుకోవడానికి కృప దయచేయండి. గొప్ప సంతోషం వారి జీవితంలో దయచేయండి ప్రభా. వీరి జీవితాల్లో గొప్ప రక్షణ కార్యం జరిగించండి. నీవు జన్మించిన ప్రాముఖ్యమైన రక్షణ కార్యం వీరి జీవితంలో జరిగించండి. పరలోకాన్ని సంతోషపెట్టే ఆనందం ఇప్పుడు వీళ్ళందరికీ దయచేయండి ప్రభా. ఈ కార్యక్రమం చూస్తూ కూడా ఇంకా ఎంతమంది అయితే బాధలతో సమస్యలతో నలిగిపోతున్నారు ప్రభా, వారందరికీ నీ సమాధానం దయచేయండి ఆయన. వారికి పగిలిన హృదయాలు మీరు ఆదరించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ఎవరెవరినైతే పోగొట్టుకొని ప్రభా అయ్యా దుఃఖముతో ఉన్నారో వారి జీవితంలో నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆదరణ దయచేయండి ప్రభా. అయ్యా వీరికి నీ ఆనందం దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచండి. వారి రోగం నుండి విడుదల పొంది రేపటి దినం గొప్ప సంతోషం ఈ బిడ్డలు అనుభవించడానికి కృప దయచేయండి. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రిస్మస్ పండుగ చాలా భయభక్తులతో జరుపుకోండి. దేవుణ్ణి బాధపెట్టే ఏ కార్యం చేయొద్దు. అలాగే ఈ క్రిస్మస్ పండుగ ఆనందం అనుభవించినట్లు మీ కుటుంబ సభ్యులందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను విన్నాను, క్రిస్మస్ పండుగ ముందుగా కొంతమంది కుటుంబాల్లో మరణం సంభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాతానుగాడు క్రిస్మస్ ఆనందం ఆ కుటుంబంలో లేకుండా చేయాలని కొన్ని కుటుంబాల్లో మరణాన్ని తీసుకుని వస్తాడు. అలా ఎవరికి రాకుండా మీరు అందరూ చక్కగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో గొప్ప ఆనందాన్ని మీరు అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేకాగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్, పిన్ నంబర్ 522233.